ఏంది ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్ కొనేంత బడ్జెట్ లేదు అని అయితే అన్నది. మరి ఈ ఫ్రిడ్జ్ ఎక్కడి నుండి వచ్చింది అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ ఫ్రిడ్జ్ ఇంతకుముందు మా ఇంట్లోనే ఉండేదండి. ఇది కొని కూడా మేము ఒక 8, 9 ఇయర్స్ అయితే అయిపోతుంది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల షాప్లో అప్పుడు ఫ్రిడ్జ్ అవసరం పడింది కాబట్టి దీన్ని అటు షాప్కి షిఫ్ట్ చేయాల్సి వచ్చిందనమాట. తర్వాత ఇప్పుడు అక్కడైతే ప్లేస్ సరిపోవట్లేదని దీన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసుకున్నాము. ఇక ఇంతకుముందు అయితే నేను ఫ్రిడ్జ్ లేనప్పుడు సమ్మర్ సీజన్ వస్తుందంటే కూరగాయలన్నీ కూడా ఇట్లా కాటన్ క్లాత్ని పచ్చిగా తడిపేసి అందులో కూరగాయలు అయితే పెట్టి ఇట్లా స్టోర్ చేసుకునేదాన్ని. ఇక కొన్ని మిగిలినవి షాప్లో కూడా పెట్టుకునేదాన్ని, అట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకునేదాన్ని. బట్ ఇక ఫ్రిడ్జ్ అయితే ఇంటికి తీసుకొచ్చేసినాం కదా, అందుకని ఇక ముందుగానే అన్నీ క్లీన్ చేసేసిన. ఫ్రిడ్జ్ అయితే మంచిగా కడిగేసిగా ఈ కంటైనర్స్ వచ్చేసి నేను సెట్ తీసుకున్నానండి. 100కి పడింది నాకు. 5 కంటైనర్స్ వచ్చినాయి. ఇది మన నిజామాబాద్ రిలయన్స్లో తీసుకున్నా. ఇక సెట్ చేస్తున్నా కదా అని చెప్పి మీకు కూడా ఒకసారి అయితే చూద్దామని వీడియో అయితే రికార్డ్ చేసినానండి. ఈ వీడియో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా అని. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అండ్ కమెంటే నాకు మంచి బూస్టప్ అవుతుందండి. ప్లీజ్ చూడండి. ఈ ఫ్రిడ్జ్ ఏం కొత్త మోడల్ కాదండి, ఇది పాత మోడలే. ఇది మేము కొని 8, 9 ఇయర్స్ అయిపోతుంది. మాకు మంచి లైఫ్ ఇచ్చింది. ఇది కొన్నప్పటి నుండి ఒక్క రిపేర్ కూడా కాలేదు మాకైతే. అండ్ మేము పెద్దగా ఏమో యూజ్ చేయను ఫ్రిడ్జ్. నేను తక్కువ ఐటమ్సే పెడతా, చూస్తున్నారు కదా. కింద అయితే నాది వెజిటేబుల్ కంటైనర్ అయితే అది పగిలిపోయిందండి. అందుకనే ఇట్లా ప్లాస్టిక్ కంటైనర్స్లో అయితే పెట్టి నేను కూరగాయలు స్టోర్ చేస్తున్నా. అండ్ ఇందులో కూడా కొత్తగా నేను ఇంకా కొన్ని బాక్సులు అయితే తీసుకోవాలని అనుకుంటున్నా. ఇట్లా ప్లాస్టిక్ కవర్స్లలో పెట్టడం కూడా బాగుంటుంది కదా, అండ్ హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టి. ఇంకా ఇంతేనండి. ఇక నాకైతే ఎక్కువగా ఏం అవసరం లేదు, నేను యూజ్ చేసేటి అయితే ఇంతే. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి.